ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 6వ అధ్యాయము. శ్రీరామ నవమి ఉత్సవము. మసీదు మరామతు. గురువుగారి కరస్పర్శ ప్రభావము. శ్రీరామనవమి ఉత్సవము, దాని ప్రభావము, పరిణామము మొదలగునవి. మసీదు మరామతులు. గురువుగారి హస్తలాఘవము. సంసారమను సముద్రములో జీవుడనే యోడను సద్గురువు నడుపునప్పుడు అది సులభముగాను జాగ్రత్తగాను గమ్యస్థానము చేరును. సద్గురువనగనే సాయిబాబా జ్ఞప్తికి వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలచియున్నట్లు, నా నుదుట విభూతి పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయివేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషములో మునిగి నా కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురువుగారి హస్తస్పర్శ ప్రభావము అద్భుతమైనది. సూక్ష్మ శరీరము, కోరికలు, భావముల మయము, అగ్నిచే కూడా కాలనట్టిది. గురువుగారి హస్తము తగులగనే కాలిపోవును. జన్మజన్మల పాపములు పటాపంచలైపోవును. మత విషయములు భగవద్విషయములనగనే అసహ్యపడువారికి కూడా శాంతి కలుగును. సాయిబాబా చక్కని యాకారము చూడగనే సంతసము కలుగును. కండ్ల నిండ నీరు నిండును, మనస్సు ఊహలతో నిండును. నేనే పరబ్రహ్మమునను చైతన్యమును మేల్కొల్పి ఆత్మసాక్షాత్కారానందమును కలిగించును. నేను, నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మములో నైక్యము చేయును. వేదములు గాని పురాణములు గాని పారాయణ చేయునప్పుడు శ్రీసాయి ఎడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. శ్రీసాయి బాబా రాముడుగా గాని కృష్ణుడుగా గాని రూపము ధరించి తమ కథలు వినునట్లు చేయును. నేను భాగవత పారాయణకు పూనుకొనగనే శ్రీసాయి యాపాదమస్తకము కృష్ణుని వలె గాన్పించును. భాగవతమో ఉద్ధవగీతయో పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించునప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నేనేదైనా వ్రాయ తలపెట్టినచో వారి అనుగ్రహము లేనిదే యొక్క మాటగాని వాక్యముగాని వ్రాయలేను. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే ఎంతులేనట్లు వ్రాయగలుగుదును. భక్తునిలో అహంకారము విజృంభించగనే బాబా దానిని ఎణచివేయును. తన శక్తితో వాని కోరికను నెరవేర్చి సంతుష్టు చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు సిద్ధించును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి అను 4 మార్గములు కలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. దాని నిండా ముండ్లు గోతులుండును. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకుని నడచినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. దీనిని గట్టిగా నమ్ముడని సాయిబాబా చెప్పుచుండెను. స్వయం పుత్తాకమైన బ్రహ్మము యొక్క తత్వవిచారము చేసిన పిమ్మట బ్రహ్మము యొక్క శక్తి, మాయా, బ్రహ్మ సృష్టిని గూర్చి చెప్పి వాస్తవమునకి 3ను నొకటియేయని సిద్ధాంతీకరించి రచయిత బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన 50 ప్రధాన వాక్యములను ఈ క్రింద ఉదాహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడు లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించువారి యోగక్షేమముల నేను చూచెదను. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇట్లనే చెప్పియున్నాడు. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచములో పేరుకీర్తులు సంపాదించుట మాని భగవంతుని కరుణాకటాక్షములు పొందుటకు, భగవంతునిచే గౌరవమందుటకు యత్నించుము. ప్రపంచ గౌరవమందుకొను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవము యొక్క యాకారము నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకుము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియందుంచుకొనున్నట్లు మనస్సును నిలుపుము. అప్పుడది శాంతి వహించి నెమ్మదిగాను ఎట్టి చికాకు లేకయుండును. అప్పుడే మనస్సు సరియైన సాంగత్యములో నున్నదని గ్రహింపుము. మనస్సు చంచలముగా నున్నచో దానికి ఏకాగ్రత లేనట్లే.
బాబా మాటలుదాహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడెను. షిరిడీలో జరుగు నుత్సవములన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది. కావున సాయిలీలా 1925 పుట 197 పత్రికలో విపులముగా వర్ణింపబడిన శ్రీరామనవమి ఉత్సవముల సంగ్రహమిచ్చట పేర్కొనబడుచున్నది. కోపర్ గాంలో గోపాలరావు గుండ్ అనునతడు పోలీసు సర్కిలు ఇన్స్పెక్టరుగా నుండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానము కలుగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికొక కొడుకు పుట్టెను. దానికాతడు మిక్కిలి సంతసించి షిరిడీలో నుత్సవము చేసిన బాగుండునని 1897లో భావించెను. ఈ విషయమై తక్కిన భక్తులకు తాత్యా పాటీలు, దాదా కోతే పాటీలు, మాధవరావు దేశపాండేలతో సంప్రదించెను. వారంతా దీనికి సమ్మతించిరి. బాబా ఆశీర్వాదమును, అనుమతిని పొందిరి. జిల్లా కలెక్టరు అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామకరణము దానిపైనేదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు. కాని బాబా ఆశీర్వదించియుండుటచే 2వ పర్యాయము ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. సాయిబాబాతో మాట్లాడిన పిమ్మట ఉత్సవము శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. దానిలో బాబావారికేదో ఇంకొక ఉద్దేశమున్నట్లు కనిపించుచున్నది. ఈ ఉత్సవమును శ్రీరామనవమితో కలుపుట హిందువుల మహమ్మదీయుల మైత్రి కొరకు కాబోలు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా ఉద్దేశములు 2 నెరవేరినవి. ఉత్సవములు జరుపుటకు అనుమతి వచ్చెనుగాని ఇతర కష్టములు గాన్పించెను. షిరిడీ చిన్న గ్రామమగుటచే నీటి ఇబ్బంది ఎక్కువగా నుండెను. గ్రామమంతటికి 2 నూతులుండెడివి. ఒకటి ఎండాకాలములో నిండిపోవుచుండును, రెండవ దానిలోని నీళ్లు ఉప్పనివి. ఈ ఉప్పునీటి బావిలో బాబా పువ్వులు వేసి మంచినీళ్ల బావిగా మార్చెను. ఈ నీరు చాలకపోవుటచే తాత్యా పాటీలు దూరము నుంచి మోటల ద్వారా నీరు తెప్పించెను. అప్పటికి మాత్రమే పనికి వచ్చినట్లు అంగళ్ళు వేసిరి. కుస్తీల కొరకేర్పాటు చేసిరి. గోపాలరావు గుండున ఒక స్నేహితుడు గలడు. వాని పేరు దాము అన్నా కాసార్. అతనిది అహ్మద్ నగరు. అతనికి కూడా 2 భార్యలున్నప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదముతో పుత్ర సంతానము గలిగెను. ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించెను. అట్లనే నానాసాహెబు నిమోన్కరును ప్రబోధించగా అతడు కూడా ఒక నగిషీ జెండా నిచ్చుటకు ఒప్పుకొనెను. ఈ 2 జెండాలు ఉత్సవముతో తీసుకొనిపోయి మసీదు 2 మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతి ఇప్పటికిని అవలంబించుచున్నారు. బాబా యుండు మసీదుకు ద్వారకామాయి అని పేరు. చందన ఉత్సవము. ఈ ఉత్సవములో ఇంకొక ఉత్సవము కూడా ప్రారంభమయ్యెను. కోరాహ్లే గ్రామమందు అమీరు షక్కర్ అను మహమ్మదీయ భక్తుడు గలడు. అతడు చందన ఉత్సవము ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పళ్ళెములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపములతో బాజాభజంత్రీలతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవము రేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోను గోడలపైనను ఆ చందనమును చేతితో నందరును తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవము అమీరు షక్కరు జరిపెను. పిమ్మట అతని భార్య జరిపెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండాయుత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ కొట్లాటలు లేక జరుగుచున్నవి. ఏర్పాట్లు. శ్రీరామనవమి బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవములో పాల్గొనుచుండిరి. బయటి ఏర్పాట్లన్నీయు తాత్యాకోతే పాటీలు చూచుకునేడివారు. ఇంటిలోపల చేయవలసినవన్నీయు రాధాకృష్ణమాయి యను భక్తురాలు చూచుచుండెను. ఆమె ఇంటి నిండా భక్తులు దిగేవారు. ఆమె వారికి కావలసినవన్నీయు సమకూర్చుచుండెను. ఉత్సవమునకు కావలసినవన్నీయు సిద్ధపరచుచుండెను. ఆమె స్వయముగా మసీదును శుభ్రపరచి గోడలకు సున్నము వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు ధునిమూలముగా మసితో నిండియుండెడివి. వానిని చక్కగా కడిగి సున్నము పూయుచుండెను.
ఒక్కొక్కప్పుడు మండుచున్న ధుని కూడా తీసి బయట పెట్టుచుండెను. ఇదంతయు బాబా చావడిలో పరుండునప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే చేయుచుండెను. బీదలకు అన్నదానమనగా బాబాకు చాలా ప్రీతి. అందుచే బీదలకు అన్నదానము ఈ ఉత్సవముయందు విరివిగా చేయుచుండిరి. వంటలు విస్తారముగా మిఠాయి దినుసులతో రాధాకృష్ణమాయి ఇంటిలో చేయుచుండిరి. ఇందులో అనేక మంది భక్తులు పూనుకొనుచుండెడివారు. మేళా లేదా ఉత్సవమును శ్రీరామనవమి ఉత్సవముగా మార్చుట ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరకు ఉత్సవము వైభవముగా జరుగుచుండెను. రాను రాను వృద్ధియగుచుండెను. 1912లో నొక మార్పు జరిగెను. సాయి సగుణోపాసన ను వ్రాసిన కవియగు కృష్ణారావు జోగేశ్వర భీష్మయనువాడు దాదాసాహెబు ఖాపర్డే అమరావతి నివాసి తో నుత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్ వాడలో బస చేసిరి. కృష్ణారావు వసారాలో చేరగిలి యుండగా కాకా మహాజని పూజా పరికరముల పళ్ళెముతో మసీదుకు పోవుచుండగా అతనికి ఒక క్రొత్తయాలోచన తట్టెను. వానిని పిలిచి ఇట్లనెను, ఈ యుత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటలో భగవదుద్దేశమేదియో యుండవచ్చును. శ్రీరామనవమి యుత్సవమనగా హిందువులకు చాలా ముఖ్యము. కనుక ఈ దినమందు శ్రీరామనవమి ఏల జరుపకూడా దని అడిగెను. కాకా మహాజని ఈ ఆలోచనకు సమ్మతించెను. బాబా అనుమతి దెచ్చుటకు నిశ్చయించిరి. ఒక కష్టము మాత్రము తీరనిదిగా గాన్పించెను. అది హరిదాసును సంపాదించుట. భగవన్మహిమలను కీర్తన చేయుటకు హరిదాసు నెచ్చట నుండి తేవలెననున్నది గొప్ప సమస్యగా నుండెను. తుదకది భీష్ముడే పరిష్కరించెను. ఎట్లనా అతని రామాఖ్యానమను శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే నతడు దానిని కీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు నిశ్చయించిరి. చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుట కేర్పాటయ్యెను. బాబా అనుమతి బొందుటకై మసీదుకు పోయిరి. అన్ని సంగతులు మసీదునందుండియే గ్రహించుచున్న బాబా వాడలో నేమి జరుగుచున్నదని మహాజనిని ప్రశ్నించెను. బాబా అడిగిన ప్రశ్నను మహాజని గ్రహించలేకపోవుటచే బాబా యదే ప్రశ్న భీష్ముడనడిగెను. అతడు శ్రీరామనవమి యుత్సవము చేయ నిశ్చయించితి మనియు నందులకు బాబా అనుమతి నివ్వవలెననియు కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినమున మసీదు నలంకరించిరి. బాబా ఆసనమునకు ముందు ఊయల వ్రేలాడగట్టిరి. దీనిని రాధాకృష్ణమాయి ఇచ్చెను. శ్రీరామ జన్మోత్సవము ప్రారంభమయ్యెను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. అప్పుడే లెండి వనము నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూసి మహాజనిని పిలిపించెను. అతడు కొంచెము జంకెను. జన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో అని అతడు సంశయించెను. అతడు బాబా వద్దకు వెళ్లిన తోడనే ఇదినంతయు ఏమని బాబా అడిగెను. ఆ ఊయల ఎందుకు కట్టిరని అడిగెను. శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదనియు అందులకై ఊయల కట్టిరనియు అతడు చెప్పెను. బాబా మసీదులో నుండు భగవంతుని నిర్గుణ స్వరూపమగు నింవారు గూడు నుండి ఒక పూలమాలను తీసి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మునకి పంపెను. హరికథ ప్రారంభమయ్యెను. కొంతసేపటికి కథ ముగిసెను. శ్రీరామచంద్రమూర్తికి జై యని ఎర్రగుండ బాజా భజంత్రీల ధ్వనుల మధ్య అందరిపైన బడునట్లు విరివిగా జల్లిరి. అందరూ సంతోషములో మునిగిరి. అంతలో నొకగర్జన వినబడెను. చల్లుచుండిన గులాల్యను ఎర్రపొడుము ఎటులనో బాబా కంటిలో పడెను. బాబా కోపించిన వాడై బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. జనులందరూ ఇది చూచి భయపడి పారిపోయిరి. కాని బాబా భక్తులు అవన్నీయు తిట్ల రూపముగా తమకిచ్చిన బాబా ఆశీర్వాదములని గ్రహించి పోకుండిరి. శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు రావణుడనే అహంకారమును దురాలోచనలను చంపుటకై నిశ్చయముగా బాబా రూపములోనున్న రాముడు తప్పక కోపించవలెననిరి. షిరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడెల్ల బాబా కోపించుట యొక్క ఎలవాటు.
దీనిని తెలిసినవారు గమ్మున నూరకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను దీసికొని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా నుత్సవము పూర్తి కానందున బాబా దానిని విప్పవద్దని చెప్పి మరుసటి దినము శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలాహండి యను నుత్సవము జరిపిన పిమ్మట తీసివేయవచ్చునని చెప్పెను. కాలాహండి యనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు కారము కలిపి వ్రేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగనే తన స్నేహితులగు గొల్లపిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీయు పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. పగటి వేళ పతాకోత్సవము, రాత్రియందు చందనోత్సవమును శ్రీరామనవమి ఉత్సవ సమయమందు గొప్ప వైభవముగా జరుగుచుండెను. అప్పటి నుండి జాతర, మేళ, శ్రీరామనవమి యుత్సవముగా మారెను. 1913 నుంచి శ్రీరామనవమి యుత్సవములోని అంశములు హెచ్చించిరి. చైత్రపాడ్యమి నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహము ప్రారంభించుచుండెను. భక్తులందరూ అందు పాల్గొందురు. ఆమె కూడా వేకువజామున భజనలో చేరుచుండెను. దేశమంతట శ్రీరామనవమి ఉత్సవములు జరుగుటచే హరికథాకాలక్షేపము చేయు హరిదాసు చిక్కుట దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజులు ముందు మహాజని బాలబువ మాలిని, ఆధునిక తుకారాం కలిసియుండుటచే కీర్తన చేయుటకు వారిని తోడ్కొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరము అనగా 1914లో సతారా జిల్లా బిర్హాట్ సిద్ధకవఠే గ్రామములోని హరిదాసుడగు బాలబువ సతార్కర్ స్వగ్రామములో ప్లేగు వ్యాపించియుండుట చేత కథలు చెప్పక ఖాళీగానుండెను. బాబా యనుమతి కాకా ద్వారా పొంది అతడు షిరిడీ చేరెను. హరికథ చెప్పెను. బాబా అతనిని తగినట్లు సత్కరించెను. ప్రతి సంవత్సరము ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు ఈ సమస్యను 1914 సంవత్సరములో శ్రీ సాయి పరిష్కరించెను. ఈ పని శాశ్వతముగా దాసగను మహారాజునకు అప్పగించెను. ఈనాటి వరకు దాసగను ఈ కార్యమును జరుపుచున్నారు. 1912 నుండి ఈ ఉత్సవము రానురాను వృద్ధి పొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీ తుమ్మెదల పట్టువలె ప్రజలతో నిండుచుండెను. అంగళ్ల సంఖ్య పెరిగిపోయెను. కుస్తీలలో ననేక మంది పాల్గొనుచుండిరి. బీదలకు అన్న సంతర్పణ బాగుగా జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే శ్రీసాయి సంస్థానం ఏర్పడెను. అలంకారములు, ఆడంబరము లెక్కువాయెను. అలంకరింపబడిన గుర్ము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు బహుకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను. ఇవన్నీయు హెచ్చినప్పటికీ సాయిబాబా వీనిని లెక్కించేవారు కారు. ఈ ఉత్సవములో గమనింపవలసిన ముఖ్య విషయమేమన హిందువులు, మహమ్మదీయులు కలసిమెలసి ఎట్టి కలహములు లేకుండా గడిపేవారు. మొదట 5,000 మొదలు 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. తుదకు 75,000 వరకు రాజొచ్చిరి. అంతమంది గుమిగూడినప్పటికీ ఎన్నడైనను వ్యాధులు కాని జగడములు గాని కనిపించలేదు. మసీదు మరామతులు గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. ఉత్సవములు ప్రారంభించినట్లే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకొనెను. మసీదు మరామతు చేయ నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను. కాని ఈ పని బాబా అతనికి నియమించలేదు. ఈ పని నానాసాహెబు చాందోర్కరుకు, రాళ్లు తాపన కాకాసాహెబు దీక్షిత్కు నియోగించెను. ఈ పనులు చేయించుట బాబాకిష్టము లేకుండెను. కాని భక్తుడగు మహల్సాపతి కల్గించుకునుట వలన బాబా యనుమతినిచ్చెను.
బాబా చావడిలో పండుకొన్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లచే తాపన చేయుట ముగించిరి. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్నపరుపు మీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911 సంవత్సరములో సభామండపము పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబు దీక్షిత్ దానిని విశాలపరచి పైకప్పు వేయదలచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రి ఎంతయు శ్రమపడి స్తంభములు నాటిరి. ఆ మరుసటి దినము ప్రాతఃకాలముననే బాబా చావడి నుండి వచ్చి యది ఎంతయు జూచి కోపించి వానిని పీకి పారవైసెను. ఆ సమయమందు బాబా మిక్కిలి కోపోద్దీపితుడయ్యెను. ఒక చేతితో ఇనుప స్తంభము బెకిలించుచు, రెండవ చేతితో తాత్యా పాటీలు పీకను బట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతముగా దీసి యగ్గిపుల్లతో నిప్పంటించి యొక్క గోతిలో పారవైచెను. బాబా నేత్రములు నిప్పుకణముల వలె వెలుగుచుండెను. ఎవరికిని బాబా వైపు చూచుటకు ధైర్యము చాలకుండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి ఎటువైపు విసరెను. అది శుభ సమయమందు చేయు యాహుతి వలె కనబడెను. తాత్యా కూడా చాలా భయపడెను. తాత్యాకేమి జరుగుచున్నదో ఎవరికి ఏమీయూ తెలియకుండెను. అందులో కల్పించుకొనుటకెవ్వరికి ధైర్యము లేకుండెను. కుష్ఠురోగియు బాబా భక్తుడునగు భాగోజీ సింధియా కొంచెము ముందుకు పోగా బాబా వానిని ఒక ప్రక్కకు త్రోసెను. మాధవరావు ప్రయత్నించగా వానిపై బాబా ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది జోలికి పోదలచెరో అందరికి యొకేగతి పట్టెను. కాని కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించెను. వాని వద్ద నుంచి జరీపాగాను క్రయమునకు దీసికొనెను. దానిని బాబా స్వయముగా తాత్యాతలకు చుట్టెను. తాత్యాను ప్రత్యేకముగా గౌరవించుటకు బాబా ఇట్లు చేసియుండెను. బాబా యొక్క ఈ వైఖరిని చూచిన వారెల్లరూ నాశ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబాకెట్లు కోపము వచ్చెను? ఎందుచేత నీ విధముగా తాత్యాను శిక్షించెను? వారి కోపము తత్క్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె గూర్చుండి అత్యంతానురాగముతో మాట్లాడుచుండువారు. అంతలో నకారణముగా కోపించెడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కాని ఏది చెప్పవలెనను విషయము తేల్చుకునలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెప్పెదను. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 6వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.